తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు కనీసం బీసీ అధ్యక్షుడికి చోటు కల్పించడం లేదని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ సీనియర్ నేతలు ప్రతిపాదించిన ఎన్ రామచంద్రరావు నియామకం బీజేపీ వ్యూహాత్మకం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయనివ్వలేదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ మొదట తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. దీంతో బీజేపీ కీలక నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగి రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. కానీ రాజాసింగ్ వివరణతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర నాయకత్వం పంపినట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరుగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని ఆయన కుండబద్దలు కొట్టారు. అధ్యక్ష పదవికి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే నామినేషన్ వేయడానికి పార్టీ అవకాశం ఇచ్చిందని వివరించారు. దక్షిణాదిలో బీజేపీకి విజయావకాశాలు ఉన్న తెలంగాణలో ఈ కొత్త నియామకం ప్లస్సా మైనస్సా అన్నది కాలమే చెప్పాలి. మరి ఈ నియామకం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని కూడా జోరుగా ప్రచారం ఉంది. కాగా కొత్త నియామకం వచ్చే పంచాయతీ ఎన్నికలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మరి 8 మంది ఎంపీలతో బీజేపీ తెలంగాణలో మెరుగైన స్థానంలో ఉందనే చెప్పాలి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బాగా వేడెక్కాయనే చెప్పాలి. ఈ తరుణంలో వివాదరహితుడుగా పేరుగాంచిన రామచంద్రరావు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడం విశేషం. ఆయన ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణలో ఎన్నో గెలుపు గుర్రాలు ఉండగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పదవిలో కూర్చోని వ్యక్తిని ఏకంగా రాష్ట్ర అధ్యక్షుని పోస్టులో నియమించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చివరి వరకు రేస్లో ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరు వినిపించినా సరే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుని నియామకంతో పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేనట్టయిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా సరే అందరూ ఐకమత్యంగా పనిచేయాలని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వివాదానికి తెరదించారు.